వెల్కమ్ టు మై ఛానల్. బియ్యం పిండి దోశ. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఎలాగో చెప్తానండి. సో చూడండి ఎలాగ గుండ్రంగా ఉందో దోశ. ఇటువైపు అటువైపు కూడా కాల్చినట్లయితే బాగుంటుంది బియ్యం పిండి దోశ. ప్రిపేర్ విధానం ఎలాగో చెప్తానండి. సో చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. మౌను నక్షత్రం. సో బియ్యం పిండి దోశ వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే, దోశ తీసేసాను కదా, తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కిద్ది కదా, వేడెక్కిన తర్వాత మళ్ళీ దోశ అనేది వేయాలి. పిండి ఇలా వేసి ఇలాగా గుండ్రంగా ఇలాగా తిప్పితే పల్చగా గుండ్రంగా వస్తుందండి. చూసారా ఎలాగ వస్తుంది అన్నమాట. కాళ్ళనివ్వాలి. కాళ్ళనిస్తే బాగుంటుంది దోశ. ఇలాగా వేసుకోవచ్చు. దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి లోపల ఇలాగ వేసేటప్పుడు ఇలాగ పైన చల్లుకుంటే ఉల్లి దోశ అవుతుందండి. కానీ నేను ప్లెయిన్ దోశ వేస్తున్నాను ఈసారి. ఉల్లి దోశ వేసినప్పుడు ఇంకొక వీడియో తీసి చూపిస్తాను. సో ఇలా చూసారా దోశ ఎంత బాగా ఇలా లేసి వస్తుందో. సో వేసాం కదా, ఏంటంటే కిందన ఆయిల్ వేసాను. ఈ దోశకి ఏంటంటే పైన కూడా కొంచెం ఆయిల్ వేయాలి. వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇలా వేసి తిప్పేయాలి. ఇలాగ అటు సైడ్ కూడా కాలనిస్తే బాగుంటుందండి. ఇలాగ అటు ఇటు కూడా కాలనిస్తే దోశ బాగుంటుంది. సో సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగా దోశ బాగుంటుంది. అటు ఇటు కాలనివ్వాలి. దోశ వేసుకునేటప్పుడు కూడా ముందుగా ఫ్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలైనా బాగా వేడెక్కేదాకా ఉంచాలండి. బాగా వేడెక్కితే దోశ అనేది బాగా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలి. మూన్ చూసారా ఎంత బాగుందో తెల్లగా. తరువాత దోశ పిండి వేసేసి ఇలా తిప్పేసుకోవడమే, గుండ్రంగా వస్తుంది. చూసారా ఎంత పలుచగా ఉందో. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానము, పిండి ఇలాగా ఆడుకోవాలండి. సో మెత్తగా ఒక 2 కప్పులు బియ్యం తీసుకుంటే ఒక 4 కప్పులు మినప్పిండి తీసుకోవాలి. సో బియ్యం అనేది 2 కప్పులు తీసుకుంటే మినపప్పు 4 కప్పులు తీసుకోవాలి. ఒక స్పూను మెంతులు వేసుకుంటే బాగుంటుందండి. ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఇలాగే ఒక 2 కప్పులు బియ్యం, ఒక 4 కప్పులు మినపప్పు వేసుకొని పిండి ఆడుకొని ఇలాగ దోశలు వేసుకోవడమే. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో సూపర్గా ఉంటాయి బియ్యం పిండి దోశ. ఇలాగే ఈ ప్లెయిన్ దోశలు అండి, ఉల్లి దోశలు కూడా వేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేసి వీడియో షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. బియ్యం పిండి దోశ 2 కప్పులు బియ్యం, 4 కప్పులు మినపప్పు వేసుకొని బాగా పొద్దున్న నానబెట్టుకుంటే సాయంత్రానికి మిక్సీ కానీ గ్రైండర్ కానీ చేసుకోవచ్చండి. చేసుకొని బయట వదిలేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. బయట వదిలేసి మార్నింగ్ మనకి ఎంత కావాలో పిండి అంత తీసేసుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే పులుస్తుంది పిండి,
బాగుంటుంది దోశ. మూను నక్షత్రము.